2022 వచ్చేసింది. ఈ 365 రోజులు మనమే కావాలంటే మనం ఏం చేయాలి? అసలు ఈ సంవత్సరం అంతా మనం కొన్ని ప్రమాణాలు తీసుకోవాలి. మనంత యాక్టివ్గా ఈ సంవత్సరంలో ఎవరు ఉండకూడదు. అంత యాక్టివ్గా ఈ సంవత్సరాన్ని మనం కంట్రోల్ చేయాలి. రోజులు, నెలలు, సంవత్సరాలు మనుషులను కంట్రోల్ చేస్తాయా? మనిషే వాటిని కంట్రోల్ చేయగలడా? మనిషి అనుకుంటే ప్రాపర్ ప్లానింగ్తో అవన్నీ కంట్రోల్ చేసేయగలడు. సంవత్సరం మొత్తం మనం ఏదో ఒక రంగంలో కష్టపడి ఒక ఇంప్రింట్ మన చేతిలో వేసుకోవాలి. అంటే మన ఇంప్రింట్ అనేది మొత్తం ఆ రంగంలో పడాలన్నమాట. అంత కష్టపడాలి అహర్నిశలు. దీనికోసం మంచి కాన్ఫిడెన్స్తో యాక్టివ్గా ఉండాలి. ముఖ్యంగా మన కుటుంబాల్లో చాలా అణుకువ, అణిగిమణిగి ఉండటం నేర్పిస్తారు. కానీ దీనివల్ల కాన్ఫిడెన్స్ లోపం మాత్రం తెచ్చుకోకూడదు. మన పైన మనకు నమ్మకం ఉంటే బోల్డంత కాన్ఫిడెన్స్ మనకు వస్తాయి. ముఖ్యంగా చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. ఏమైంది మహా అయితే అనే ఫిలాసఫీకి వచ్చేయండి. మనం ధైర్యంగా ఉందాం, పోరాడదాం, గట్టిగా ఉందాం, గట్టిగా మాట్లాడదాం, మనకేమవుద్ది అనే క్వశ్చన్ మనసులో పెట్టుకోండి. దాంతోపాటు చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం హెల్త్. ఈ సంవత్సరం 365 రోజుల్లో రోజు ఒక అరగంట మినిమం హెల్త్ మీద ఫోకస్ చేసి హెల్త్కి సంబంధించిన అన్ని యోగా కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ఎవ్రీడే రెగ్యులర్గా చేసే ఒక ప్రమాణం తీసుకోండి. అంతేకాదు ఇప్పుడు వరకు చేయండి డిఫరెంట్గా, అంటే 2021 వరకు చేయండి ఏదైనా ఉంది అంటే ఎక్స్ట్రా మైల్, నెలకు ఒక గంట ఎక్స్ట్రా వర్క్ చేయటం. అంటే ప్రతి నెల ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ తీసుకురావటం, ప్రతి వారం ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ తీసుకురావటం. సో గో గెటర్ యాటిట్యూడ్, ఎలా అయినా సాధించుకురావాలి, మనం చేయగలం, ఆ యాటిట్యూడ్లో ఉండండి. అంతేగాని నిరాశ నిస్పృహలో మాత్రం ఈ సంవత్సరం వద్దు. చాలామంది న్యూ ఇయర్ అనగానే నైట్ అంతా మేల్కుంటారు, పగలంతా యాక్టివ్గా ఉంటారు. న్యూ ఇయర్ రోజున్న ఉత్సాహం తపన మన సంవత్సరం అంతా కనిపించదు. అలా కాదు, న్యూ ఇయర్ రోజున్న ఉత్సాహం తపన ఇయర్ మొత్తం కనిపిస్తే మనం ఖచ్చితంగా గ్రేట్ అవుతాం. దాంతోపాటు నెవర్ సే డై యాటిట్యూడ్. ఇక నుంచి నేను లూజర్ని, నా వల్ల కాదు, వదిలేసేయండి. ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో ఒక పని చేస్తుంటే మనం కూడా చేయొచ్చు అని నమ్మండి. అదే ఈ న్యూ ఇయర్. దీనిలో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కాన్ఫిడెన్స్, మన కష్టం, మనలో ఉన్న యాటిట్యూడ్ మనల్ని గెలిపిస్తుంది. దానికోసం ఈ సంవత్సరం అంతా పోరాడదాం. ఈ సంవత్సరాన్ని మన లైఫ్లో, మన డిక్షనరీలో మిగిలిపోయే సంవత్సరంగా ఉంచుకుందాం. అలా ఉండాలంటే ఒక పని చేయండి. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2022 ప్రతిరోజు డైరీ రాయండి. ఆ డైరీలో మీరు టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆ డైరీలో రోజంతా ఎలా ఉపయోగించుకున్నారు, ఆ డైరీలో మనము ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఎంత ప్రోగ్రెస్ సాధిస్తున్నాం, ఇవన్నీ కూడా. సో స్టార్టింగ్ రోజు బాగా చేసి తర్వాత వీక్ అయిపోవద్దు. స్లోగా డెవలప్మెంట్ చేయండి, స్లోగా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. సో ఒకరోజు కొంచెం వీక్ అయినా, డిప్రెషన్ వచ్చినా సరే దాన్ని బయటకు వచ్చేసేయండి. సంవత్సరం అంతా వేస్ట్ మాత్రం చేయొద్దు. సంవత్సరంలో ప్రతిరోజు మనదే, ప్రతిరోజు మన కోసమే ఉందని నమ్మండి. ప్రతి క్షణం బాగా ఉపయోగించుకోవాలి. దాంతోపాటు 100% మనం చేసే ప్రతి పని మంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి వదిలేయకూడదు, ఎండింగ్ కూడా బాగుండాలి. స్టార్ట్ చేసి వదిలేయకూడదు మనం చేసే ప్రతి పని, ఎండ్ వరకు దాన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడే మన చేతికి విజయం వస్తుంది. 2022 మందే. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.